హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఈ రోజైతే అండి డిఆర్డిఓ అదేనండి మన మినిస్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో రన్ అవుతున్న ఇన్స్టిట్యూట్ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ రక్షణ పరిశోధన సంస్థలో అయితే ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అస్సలు మిస్ అవ్వద్దు. ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ అయితే ఇమీడియట్గా చూసుకొని వాక్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. దీనికి వచ్చేసేపటికి 37,000 రూపీస్ శాలరీ ఉంటుంది. ప్లస్ హెచ్ఆర్ఏ అనేది సపరేట్గా ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఇమీడియట్గా వాక్ ఇంటర్వ్యూ చూసుకొని అటెండ్ అవ్వండి. మీరు మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ షేర్ అయితే చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మన ఫాలోవర్స్ ఉంది 40,000 దగ్గరలో ఉన్నారు. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో వెనుక చాలా హార్డ్ వర్క్ అయితే ఉంటుంది. సో ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ అయితే చేయండి. అయితే కనపడుతుంది కదా, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో అయితే మనకి కొన్ని పోస్టులు రిక్రూట్మెంట్ చేసుకోవడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ వచ్చేసేపటికి వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అయితే ఉన్నాయి. ఏ పోస్ట్ కంటే జూనియర్ రీసెర్చ్ ఫెల్లో జేఆర్ఎఫ్ పోస్టు ఎప్పుడు వాక్ ఇన్ ఇంటర్వ్యూ అంటే 6th and 7th May 2025 అని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషను డిఫెన్స్ జియో ఇన్ఫర్మాటిక్స్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ అని అయితే ఇస్తున్నారు క్లియర్గా. ఇక్కడ వచ్చేసేపటికి 3 జేఆర్ఎఫ్ పోస్టులు అయితే ఉన్నాయి. ఎంఈ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు, కంప్యూటర్ ఇంజనీరింగ్ వాళ్ళు అప్లై చేసుకోవాలి. కంపల్సరీ వీళ్ళకి గేట్ ఆర్ నెట్ అయితే ఉండాలని చెప్తున్నారు. ఇక్కడ కనుక పే స్కేల్ కనుక చూసుకున్నట్టు 37,000 ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుందని పరమాంత్ చెప్తున్నారు. 6 May 2025 వాక్ ఇన్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇంకొక 2 నెంబర్ ఆఫ్ జేఆర్ఎఫ్ పోస్టులు ఉన్నాయి. దీనికి మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఫస్ట్ డివిజన్ బోత్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ విత్ నెట్ అండ్ గేట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఎలిజిబుల్. ఇంకొక పోస్ట్ కూడా ఎంఎస్సీ ఫస్ట్ డివిజన్ ఆఫ్ బోత్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ అన్నిటికీ కూడా 37,000 ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది. 6th May అనేది వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఉంటుందని చెప్తున్నారు. ఇంకొక 3 నెంబర్ ఆఫ్ పోస్టులు జేఆర్ఎఫ్ ఉన్నాయి. వీళ్ళకి మాత్రం ఎంఈ ఎంటెక్ ఫస్ట్ డివిజన్ అయితే ఉండాలి, లేదా బీఈ బీటెక్ ఉండి నెట్ ఆర్ గేట్ అయితే ఉండాలని చెప్తున్నారు. వీళ్ళకి కూడా సేమ్ పే స్కేల్ అయితే ఉంటుంది. బట్ వీళ్ళకి 7th May అనేది మీకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇంకొక జేఆర్ఎఫ్ పోస్ట్ అయితే ఉంది. ఎంఈ ఎంటెక్ ఇన్ డిజైన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఫస్ట్ డివిజన్ అయితే ఉండాలి. ఎంఈ ఎంటెక్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 2 నెంబర్ ఆఫ్ జేఆర్ఎఫ్ పోస్టులు అయితే ఉన్నాయి. వీళ్ళకి కూడా 7th May వాక్ ఇన్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. మీకు ఒక కింద అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. ఈ అప్లికేషన్ ఫామ్ని కంపల్సరీ ఫిల్ చేసి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అయితే అటాచ్ చేయాలి. సెల్ఫ్ అటెస్టేషన్ అంటే ఏమీ లేదు, మీ సైన్ ఉంటుంది కదా సర్టిఫికెట్స్ మీద 10th, ఇంటర్, డిగ్రీ మీరు హైయెస్ట్ క్వాలిఫికేషన్ వరకు మీ సైన్ పెట్టి వాళ్ళకైతే పంపించాల్సి అయితే ఉంటుంది. మీరు తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది వెళ్ళేటప్పుడు వాక్ ఇన్ ఇంటర్వ్యూ కాబట్టి. అప్లికేషన్ ఫామ్ కెన్ బి డౌన్లోడ్ ఫ్రమ్ ద వెబ్సైట్ అని అయితే ఇస్తున్నారు. కంప్లీట్ ఆర్ పార్షియలీ ఫిల్డ్ అప్లికేషన్ వుడ్ బి నాట్ యాక్సెప్టెడ్ అని అయితే ఇస్తున్నారు. ఇక్కడ మాక్సిమం 28 years అయితే ఉండాలి జేఆర్ఎఫ్ పోస్ట్కి. 5 years SC ST OBC స్టూడెంట్స్కి అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. రిపోర్టింగ్ టైం అనేది 8:30 AM అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు. జనరల్ కండిషన్స్ అయితే ఇచ్చారు. టీఏడిఏ కానీ ఏమి ప్రొవైడ్ అయితే చేయరు. ఓన్లీ క్యాండిడేట్ అప్లై ఓన్లీ 1 ఫెలోషిప్కి అయితే ఎలిజిబుల్ అయితే ఉంటుంది. ఎక్కువ ఫెలోషిప్కి అంటే ఎక్కువ పోస్టులు ఉన్నాయి కదా, దీంట్లో ఒక పోస్ట్కి మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు ప్రతి స్టూడెంట్ అని అయితే ఇస్తున్నారు. ద నెంబర్ ఆఫ్ ఫెలోషిప్ మే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ డిపెండింగ్ అపాన్ ది రిక్వైర్మెంట్ అని అయితే ఇస్తున్నారు. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కింద అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అయితే ఉంది కదా, జనరల్లీ సింపుల్గానే ఉంది ఇది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకొని అప్లై చేసుకోండి. అన్నీ మన ఈమెయిల్ ఐడి, మీ పోస్టల్ అడ్రస్, మన ఫాదర్ నేము, మదర్ నేము, ఇక్కడ మీ అడ్రస్, మీరు ఏ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, సిఎస్ఆర్ నెట్ గేట్ ఉందా లేదా, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, డిక్లరేషన్, సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్, ముందు అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకొని మీ జిరాక్స్ కాపీస్ అన్ని అటాచ్ చేసి సెల్ఫ్ అటెస్టేషన్ చేసుకొని తీసుకెళ్లాలనేది చెప్తున్నారు. ఇన్కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ ఉంటే మేము తీసుకోమని చెప్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పోస్టులకు అయితే అటెండ్ అవ్వండి. ఇవి డిఆర్డిఓలు అయితే ఉన్నాయి. మీ ఫ్రెండ్ సర్కిల్లో యూస్ఫుల్ అనుకుంటే ఇన్ఫర్మేషన్ షేర్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్.